ఇది వర్కౌట్ అవుతుందంటావా? నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికి ఫోన్ ఇంకో చోట రింగ్ అవుతా ఉంటది. హలో, ఎక్కడున్నా విశ్వాస్? ఇప్పుడే ఎయిర్పోర్ట్ కి వచ్చాను సార్. బోర్డింగ్ పాస్ తీసుకుంటున్నాను. ఇస్తున్న అమ్మాయి చాలా బాగుంది సార్. వేసుకున్న డ్రెస్ కూడా సూపర్ గా ఉంది సార్. ఫస్ట్ దాన్ని చించే. ఒప్పుకుంటుందండి. నేను చెంపమన్నది డ్రెస్ ని కాదు, బోర్డింగ్ పాస్. నర్సింగ్ గాడి చెల్లితో పెళ్లి క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఆ మాచిరాజు చెల్లితో పెళ్లి ఫిక్స్ చేశాను. వాడి చెల్లి కూడా ఎవరినో ప్రేమిస్తోందట. న్యూస్ వచ్చింది. వాడి ఇంటికి వెళ్లి ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసుకుని నాకు కాల్ చేయి. సార్ నాదో డౌట్ సార్. హైదరాబాద్ లో అమ్మాయిలు ఖాళీగా ఉండరా? ఎప్పుడు ఎవరినో ఒకటి చూసుకుంటారా? ముందు పంచోడు. ఏం వరుడు గడప ఏంటో చాలా చిరాగ్గా ఉంది. బాబీ వచ్చేది దుగ్గల్ గారికి బాగా దగ్గరి మనిషి. అందరూ పద్ధతిగా పెద్ద మనుషుల్లో ఉండండి, అర్థమైందా? సారీ విశ్వాస్ గారు, మీరు వచ్చిన ఆనందంలో మా పిచ్చోడు బ్యాండ్ అరేంజ్ చేశాడు. రండి ప్లీజ్. హౌస్ చాలా బాగుంది. థ్యాంక్స్. నాకు పెళ్లి పనులు చూసుకోవడానికి ఒక అసిస్టెంట్ కావాలి. మా బాబారిని తీసుకోండి. వీడు లావుగా ఉన్నాడు, నాకు నచ్చలా. పోనీ మా బాబీని తీసుకోండి. వీడు మొగోడా? నేను మొగడేంటి? మొగడెందుకు? మొగోడు అయితే నాకు కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది. సెంటిమెంట్ కలిసి వస్తుంది. హాయ్ అన్నయ్య. నా చెల్లెలు దీప్తి. ఐఎమ్ విశ్వాస్, దుగ్గల్ గారి మనిషి. దుబాయ్ నుంచి వచ్చారు. ఎంక్వైరీకి వచ్చింది వీడేనా? పీస్ అదిరింది. ఈ అమ్మాయి ఖాళీగా ఉండే ప్రసక్తి లేదు. ఓకే, అచ్చా, కన్ఫర్మ్. బాయ్. ఓ, నా స్టే ఎక్కడ? మీరు ఏ స్టార్ హోటల్ అంటే అక్కడ అరేంజ్ చేస్తా. నో 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 నో, నేను ఇక్కడే ఉంటా. పెళ్లి పనులని దగ్గర నుండి చూసుకోవాలి కదా. అవును, మీరు ఇక్కడ ఉండడమే కరెక్ట్. రేపు మా బాబు పెద్ద పార్టీ అరేంజ్ చేశాడు. ఇదిగో ఫుల్ ఎంజాయ్. సరే సార్, లగేజ్ పైన పెట్టించు. ఓకే. వీడు మనిషా కుక్క? ఎంక్వైరీలు చేస్తాడు, ఎంక్వైరీలు. వీడికి కాఫీలో విషం కలిపి చంపారు. వీడ వదిలిపోద్దు. తీసుకోండి కాఫీ. కలిపారా? 2 స్పూన్లు. ఇంకొంచెం కలపమంటారా? పోవటానికి ఒకటి చాలుగా. పోవడమేంటి సార్? అదే విషయం కలిపారంటున్నారు కదా సార్. అయ్యయ్యో, ఇందులో కాదండి. శుభలగ్నం సీరియల్లో హీరోయిన్ గురించి ఎంక్వైరీ చేయమని పెళ్లి కొడుకు ఒక బ్రోకర్ కానీ పంపించాడు. దాని గురించి. సీరియలా? కొంచెం పెళ్లి అయ్యేంత వరకు ఆ ఎదవ సీరియల్ చూడడం ఆపే. పెళ్ళైతే ఆపేస్తాలేండి. ఇంకా మీకు పెళ్లి అవ్వలేదా? మా పెళ్లి ఎప్పుడూ అయిపోయింది. చెల్లి పెళ్లి. ఓ, చెల్లి పెళ్ళా? ఈ కాఫీ మీరు తాగండి. సార్, మాచిరాజు ఇంటికి వెళ్ళావా? వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను సార్. నర్సింగ్ గారి చెల్లెలు కత్తి అయితే వీడి చెల్లెలు గుణపం సార్. కనీసం 10 మంది బాయ్ ఫ్రెండ్స్ తిప్పుకునే అవకాశం ఉంది. ఇది మన ప్రెస్టేజ్ కి సంబంధించిన విషయం. త్వరగా ఎంక్వైరీ చేయి. ఆ పనిలోనే ఉన్నాను సార్. దీపో, ఇదేంటి ఈ టైంలో ఏం చేస్తున్నారు? యోగా. ఈ టైంలో? నాకే టైంలో మూడు వస్తే ఆ టైంలో చేస్తా. ప్రాబ్లం ఏం లేదుగా? ఏ ప్రాబ్లం లేదు. అయిపోయిందా? అయిపోయింది. పడుకోండి. మీరు కూడా పడుకోండి. వీళ్ళు ఏం చేస్తున్నారో చూసుకుని. మళ్ళీ యోగానా? కాదు, మంచినీళ్లు. మీ రూమ్ లో ఉన్నాయిగా? దానిలో ఈగ పడింది. ఓహో, ఏ మంచినీళ్ళు లేవు? మీరు తీసుకురావచ్చు కదా. థ్యాంక్స్. ఇప్పుడైనా పడుకోండి. ఉంటానండి. అబ్బా ఊరుకో సీను, ఎవరైనా చూస్తే? సంవత్సరం నుంచి ఏదైనా చూసాడా? ఎవరిది? పిల్ల అనుకుంటా. పిల్లే. ఈ సరసాలన్నీ తర్వాత. ముందు మన పెళ్లి సంగతి ఏంటి? అవతల మా అన్నయ్య దుగ్గల్ కొడుకుతో పెళ్లి ఫిక్స్ చేశాడు, తెలుసా? తెలుసు, అందుకంటే హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్యాపీగా ఫీల్ అయ్యావా? దుగ్గాల సాబ కోడలయ్యే అదృష్టం ఎంతమందికి ఉంటుంది? అంతకంటే ముందు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నువ్వే అని మర్చిపోవద్దు. తండ్రి? సీను, ఏదైనా వాయిస్ విన్నావా? లేదే బంగారం. మనకి పుట్టబోయే బిడ్డ దుగ్గల వంశానికి వారసుడు అవుతాడే పిచ్చమొద్దు. నీ డెలివరీ ప్రపంచంలోనే బెస్ట్ హాస్పిటల్ అవుతుంది. ఖర్చంతా వాళ్ళదే. వాడి పేరు విజయ్ దుగ్గల్ అని పెట్టు. ఫంక్షన్ ఖర్చు కూడా వాళ్ళదే. ఇదిగో అన్ని ప్రపంచంలోనే బెస్ట్ స్కూల్లో చేర్పించు. బెస్ట్ లైఫ్, బెస్ట్ క్లాస్. ఖర్చంతా వాళ్ళదే. కరెక్ట్. ఒక తండ్రిగా నాకు అంతగా నీకేం కావాలి దీపు? కరెక్ట్ కదా. కడుపు నీది, ఖర్చు మాదే. మరి సీను, వాళ్ళని మోసం చేయడం తప్పు కదా? ఎంతో మందిని మోసం చేస్తే ఈ లెవెల్ కి వచ్చారు. వాళ్ళకి ఏం చేసిన ప్రాబ్లం లేదు. నేను చూసుకుంటాను కదా. పెళ్ళైన తర్వాత కలుస్తావుగా? ప్రతి రోజు డైలీ హర్ రాత్ హమారీ జుగల్ బందీ చల్తీ రహేగి. వీడా? అవును,
నేను చెప్పింది చెప్పినట్టే జరుగుతుంది. యు జస్ట్ ఫాలో మీ. నువ్వు చేయటం కాదురా, నేను చేస్తా. ఆ అమ్మాయిని మన పిల్లోడు చేసుకుంటే పిల్లతో పాటు పిల్లోడు కూడా ఫ్రీ సార్. విశ్వాస్, నిజం సార్. పిల్లోడు పేరు కూడా ఫిక్స్ అయిపోయారు, విజయ్ దుగ్గల్ అంట. నువ్వు చెప్పేదంతా నిజమేనా? ఇంకో పెద్ద నిజం ఉంది సార్. వాడి చెల్లెల్ని ప్రేమించింది, వీడి చెల్లెల్ని ప్రెగ్నెంట్ చేసింది ఒక్కడే సార్. విశ్వాస్, నన్ను నువ్వు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నిన్ను చంపేస్తా. అక్కర్లేదు సార్, నేను చెప్పింది నమ్మకపోతే నేనే చచ్చిపోతాను ఆన్ ది స్పాట్. సరే, నేను వస్తున్నా, నువ్వు అక్కడే ఉండు. హాయ్ రామ్స్. హాయ్. ఏంటి ఇంత అర్జెంట్ గా రమ్మన్నావు? చెప్తాను, ఇంకో వ్యక్తి రావాలి. ఎవరు? హాయ్ రామ్స్. హాయ్. ప్రియా, నువ్వు ఇక్కడ? వాట్స్ రాంగ్ విత్ యూ? నీకెన్నిసార్లు ఫోన్ చేశాను, మెసేజ్ పెట్టాను, రెస్పాన్సే లేదు. అది జర్మనీ అంటే పర్లేదు, కానీ ఇక్కడ మా అన్నయ్యకి మీ అన్నయ్యకి పడదని నీకు తెలుసు కదా. ఏంటి రామ్స్ అర్జెంట్ గా కలవమన్నా? నువ్వు సీనుని లవ్ చేస్తున్నావా? అవును, ఈ విషయం నీకు తెలుసు కదా. మరి నువ్వు? రామ్స్, నీకేమైనా పిచ్చా? ఇది లవ్ చేయడం ఏంటి? నువ్వు ఆగు. చేస్తున్నావా లేదా? అవును. Are you mad? You know I love him. What's wrong with you? So what? But once again, you always known that I love him. Just stop fighting with me on this. Just because he said that he loves you doesn't mean that I love you. ఇందుకే మిమ్మల్ని పిలిచేది. నిన్ను లవ్ చేస్తా నీతో చెప్తున్నాడు, తన్ని లవ్ చేస్తాను గేమ్ ఆడుతున్నాడు. మీ అన్నయ్య గంగులు వచ్చేది వాళ్ళతో గేమ్ ఆడుతున్నాడు. వాడి లైఫ్ ని రిస్క్ లో పెట్టుకుంటున్నాడు. మీ ఇద్దరికి వచ్చింది తెలుసా? అసలు వాడు ఫ్యాషన్ ఫోటోగ్రాఫరే కాదు. వాడు డాన్ అయిపోయిన ఆశతోటి 15 సంవత్సరాల క్రితం మా ఊరిది పారిపోయి హైదరాబాద్ లో తేలాడు. వాడి ప్రాణానికి ఏమైనా ముప్పు వస్తుందేమోనని నాకు భయంగా ఉంది. అంతేకాదు, వాడి గురించి నిన్న నాకు నిజం తెలిసింది. మనం ఇంకొకరు చూసి ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఆపరేషన్ చేద్దాం. ఓకే డాక్టర్. ఆపరేషన్ అంటున్నారేంటి? నాకేదో భయంగా ఉంది. నువ్వే కంగారు పడుకో, నేను చూసుకుంటాను. ఇలా ఎంత మందిని చూసుకుంటున్నావు? మీరెందుకు వచ్చారు ఇక్కడికి? వాళ్ళు రాలేదు, నేనే తీసుకొచ్చాను. ముందు వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎవరు వీళ్ళు? చెప్పడానికి ఇది టైము కాదు, ప్లేసు కాదు. ముందు అలా దీనికి తీసుకెళ్ళో. మేము వెళ్ళడానికి రాలేదు, ముందు మాకు సమాధానం కావాలి. తనెవరు? ఇంకో లవరా? ఏ ఆన్సర్ లేదా? చెప్పు సీను, ఏం చెప్తాడు? నాతో లవ్ అన్నావు, నాకు తెలియకుండా నా ఫ్రెండ్ ని లవ్ చేస్తున్నావు. చెప్పు, ఇప్పుడు మా ఇద్దరికి తెలియకుండా దీంతో కాపుని చేస్తున్నావా? సీను, ఏంట్రా ఇదంతా? ఊరుకో అక్క. అక్క? అక్క? అవును, అంతకంటే ఎక్కువ. ఆ రోజు ఊరు పారిపోతున్నా నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను. అక్కడి నుంచి ఇటాలియాలో తెలియని నాకు బాబాయ్ వాళ్ళు కలిశారు. ఏంట్రా సీను, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావమ్మా? హాస్టల్లో ఉండడం ఇష్టం లేక ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను బాబాయ్. నాన్న, సీనుని కూడా మన ఊరు తీసుకెళ్లిపోదా నాన్న? బాబాని కప్ప చెప్పనంటేనే వస్తాను. బాబాయ్ వాళ్ళ సొంత ఊర్లోనే సినిమా హాల్లో ఆపరేటర్ గా జాయిన్ అయ్యాడు. డాన్సీనా? అవును సార్. రిజిస్టర్ లో అలాగే రాయమంటారా? అలాగే రాయండి. నన్ను కూడా ఆ ఊరు స్కూల్లోనే జాయిన్ చేశాడు. వాళ్ళ నన్ను సొంత కొడుకు కన్నా ఎక్కువగా చూసుకున్నారు. సీను, ఏంట్రా? నేను 10th క్లాస్ పాస్ అయ్యానక్క. నేను 10th పాస్ అయిన తర్వాత ఒక రోజు మా బాబాయ్ మా ఊరు తీసుకెళ్లాడు. వాళ్ళు ఇక్కడ ఉండట్లేదండి, ఖాళీ చేసి ఎప్పుడో వెళ్లిపోయారు. సీను, పద. బాబాయ్ పనిచేసే సినిమా హాల్ ఓనర్ కొడుకు నర్సింగ్, మాచిరాజు మంచి స్నేహితులు. ఒకరోజు నర్సింగ్ మా అక్కను చూశాడు. వాళ్ళిద్దరి మధ్య పరిచయం పెరిగి అది ప్రేమగా మారింది. కానీ నర్సింగ్ వాళ్ళ నాన్నకి వీళ్ళు ప్రేమించుకోవడం నచ్చలేదు. నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా, నీకు ఇష్టమున్నా లేకున్నా. వాడు బాగా ఇష్టపడ్డాడు కదా, ఒప్పుకోండి. నేనేమన్నా కాదన్నానా? దాన్నే చేసుకో. నర్సింగ్ తో అక్క పెళ్లి సంగతి తెలిసిన మేము అందరం ఎంతో ఆనందపడ్డాం. కొడుకు ముందు పెళ్లి ఒప్పుకున్న పాండురంగారావు వెనకాల మాచిరాజుతో కలిసి కుట్ర పన్నాడు. పెళ్లికి ముందు రోజు రాత్రి లక్ష్మి, నర్సింగ్ వల్ల నాన్న వాడి ముందు పెళ్లికి ఒప్పుకుని వాడి వెనకాల ఏదో కుట్ర పన్నుతున్నాడు. రేపొద్దున మీ పెళ్లి చెడగొట్టడానికి ప్లాన్ చేశాడు. కానీ నర్సింగ్ ఈ రాత్రికే పక్క ఊరి రామాలయంలో పెళ్లి చేసుకుంటాడంట. అర్జున్ కు తీసుకురమ్మని నన్ను పంపించాడు. పద పద. నాన్నగారితో చెప్పండి అన్నయ్య. ఇలా మాయమాటలు చెప్పి మా అక్కని తీసుకెళ్లాడు మాచిరాజు. ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం మొత్తం మంది కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు మాచిరాజు. ఏంది నాన్న నువ్వు మాట్లాడేది? స్నేహితుడు నా మాచిరాజును సంకరెక్కించుకున్నావు. వాడు ఇప్పుడు దాంతో కొలుగుతున్నాడు. అయ్యా, ఆ మాచిరాజు నా కూతుర్ని ఎక్కడికో తీసుకుని పోయాడు అయ్యా. నేను నమ్మను. అయ్యా, ఆ మాచిరాజుతో ఈ సీతారామయ్య కూతురు లాస్ట్ బస్కి వెళ్తుందయ్యా. రేయ్ మాచిరాజు, సారీ రా, తప్పు అయిపోయిందిరా, నన్ను క్షమించు. ఏందిరా తప్పైంది? నేనిక్కడ
అక్కడ రామాలయంలో పెళ్ళన్నారు. విను, లక్ష్మి తప్పేం లేదురా, నేనే బలంగా తీసుకొచ్చాను. లక్ష్మి మంచిది, తనని కొట్టద్దు. కొట్టక ముద్దు పెట్టుకోమంటావా? నేను చెప్పే నువ్వు వీడు లేచిపోతున్న సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావే? లేచిపోవడం ఏంటండి, మీరే కదా రమ్మంది. ఏంటే నువ్వు చెప్పేది? ఈ జన్మలో నీ మొహం నాకు చూపించొద్దు, చూపించొద్దు. నా మాట నమ్మండి, నేను అలాంటి దాన్ని కాదు. మళ్ళీ కనబడ్డావో చంపేస్తాను. నాకేమాత్రం తెలీదు, నన్ను నమ్మండి. జరిగిన అన్యాయం తట్టుకోలేక మా అక్క తనతో పాటు తన కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా చంపుకోవాలనుకుంది. అక్క ప్లీజ్ అక్క, దూకదక్క. ఏంటమ్మా ఇది? మా అక్క మీద లేని పని నిందలేసి ఊరి నుంచి వెళ్ళగొట్టాడు ఆ పాండురంగారావు. ఈ కుట్ర వెనకాల ఉన్న మాచిరాజుకు చెప్పుడు మాటలు విని మా అక్కని అన్యాయం చేసిన నర్సింగ్ కు బుద్ధి చెప్పాలని ఆ రోజే డిసైడ్ అయ్యాడు. మీ అన్నయ్యలు చేసిన తప్పుకి వీడి తండ్రి ఉండి కూడా లేనోడయ్యాడు. ఆ బాధ తట్టుకోలేక మా బాబాయ్ హాస్పిటల్ పాలయ్యాడు. దీప్తి, నేను ఎప్పుడూ మోసం చేయలేదు, మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. నీతో లవ్ అని చెప్పి నేను హర్ట్ చేసినందుకు ఐఎమ్ వెరీ సారీ ప్రియా. సారీ ఎందుకు? నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇదంతా చేసింది మా వదిన కోసమేగా. సీను, ఈ రోజు నుంచి మేము నీతోనే ఉంటాం. సీను, ఏంటిదంతా? ఉద్యోగం చేస్తున్నానని చెప్పి మమ్మల్ని సిటీకి తీసుకొచ్చి నువ్వు చేస్తుంది ఇదా? లేదక్క, వాళ్ళని లైఫ్ తో ఆడుకున్నారు. గేమ్స్ నేను ఆడగలను, అందుకే మొదలు పెట్టాను. దానికి ఫినిషింగ్ ఎలా ఇవ్వాలో నాకు తెలుసు. నీ చెల్లెలు సీను అనే వాణ్ణి లవ్ చేసి తిరుగుతుంటే నువ్వు దాన్ని నా కొడుక్కి అంటగట్టాలనుకున్నావు. నోటికొచ్చినట్టు మాట్లాడకు దుగ్గల్ సాబ్. ఇదంతా చెప్పింది బట్టబాజిగాడా? చెప్పడం కాదు, డైరెక్ట్ గా చూపించి ప్రూవ్ చేశా. నర్సింగ్ చెల్లి లవ్ లో ఉందని ప్రూవ్ చేశావు. కానీ నీ చెల్లెలు అదే సీను గాడితో ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని దాచి నన్ను వెదవని చేశావు. ఇదంతా అబద్ధం, నమ్మదు. దుగ్గల్ సాబ్ గదే నిజం. ఈ తూతెంబుల్ గాడు నా చెల్లెలకి వేసిన స్కెచ్ గదా అని చెల్లెలకే తగిలింది. ఆగండి, బలైంది మీ చెల్లెలు కాదు, నా కొడుకు, నా పరువు. అసలు నిజమేంటో నాకు ఇప్పుడే తెలియాలి. ముందు ఆ సీను గాడిని పిలిపించండి, మొత్తం గేమ్ అర్థమవుతుంది. అరే ఏం లాక్ చేసినావు దుగ్గల్ సాబ్? ఇప్పుడే చేస్తా, మీకే నిజం అర్థమవుతుంది. సినుగడు విడిగల తెలుసు, పిలిపిస్తాను అంటున్నాడు. ఈ కన్ఫ్యూజన్ మొత్తానికి వీడే కారణం సార్. వాడు నిశాన్ 5315 లో దిగాడు సార్. మన వైపు వస్తున్నాడు సార్. గ్రీన్ షర్ట్ వేసుకున్నాడు సార్. విశ్వాస్, నా కళ్ళున్నాయి, చూస్తున్నానుగా. అంటే అప్డేట్ చేసి చేసి అలవాటు అయిపోయింది సార్. సార్ సార్ చెప్పు, నువ్వు లవ్ చేసింది ఈ నర్సింగ్ గాడి చెల్లెనని. ఏయ్ సీను, ఈ తేడిది మగ్గానికి చెప్పు, వాని ప్లాన్ ఎట్లా రివర్స్ కొట్టినవు? నా చెల్లెలు ప్రెగ్నెంట్ అంటున్నారా? అది నిజమైతే నా పరువు మొత్తం పోతుంది. సును, నా చెల్లెలి లైఫ్ రా. చప్పుడు చేయవేమ్రా? నీ వెనుక నేనున్నా, భయపడకుండా నిజం చెప్పు. సార్ వీడు మోగోడేమో సార్. మధ్యలో వాడెవడు? అంటే వీళ్ళలాగే అచ్చం ఇంకొకడు ఉన్నాడు సార్. వాడు చాలా నైస్ బాయ్ సార్. నిన్ను చంపేస్తాను సార్. కొత్త కన్ఫ్యూజన్ తేవకు. అంటే వీడు వాడేనేమో వచ్చిందో. సును, నీ కాళ్ళు పట్టుకుంటా, దాని జీవితం నాశనం అయిపోతుంది. నిజం చెప్పు. నేను నిజం చెప్పాలంటే నువ్వు చెప్పాల్సిన నిజం ఇంకోటి ఉంది. అక్క, నా ఎంక్వైరీలో ఈ క్యారెక్టర్ లేదు సార్. విశ్వాస్
గుర్తుపట్టావా? నీకు తనకి అక్రమ సంబంధం ఉందని అందరినీ నమ్మించి నీ స్నేహితుడు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి జీవితం నాశనం చేశాడు. అందులో ఎంత నిజం ఉందో చెప్పు. నాకు తనకు ఏ సంబంధం లేదు నర్సింగ్. ఆ రోజు నువ్వు విన్నది చూసింది అంతా అబద్ధం. మీ నాన్న ఇచ్చిన డబ్బులకి కక్కురుతి పడి నేను డ్రామా ఆడాను. లక్ష్మి చాలా మంచిది. నమ్మక ద్రోహం చేస్తావురా? ఆగో! దీంట్లో వీడు తప్పెంత ఉందో నీ తప్పు అంతే ఉంది. చెప్పుడు మాటలు విని నిన్ను నమ్మి వచ్చిన మా అక్కను వదిలేశావు. ఆ రోజు బలైంది ఒక జీవితం కాదు, 2 జీవితాలు. నువ్వు వదిలేసిన రోజు మా అక్క కడుపుతో ఉంది. అవునన్నయ్య, నీ కొడుకు. లక్ష్మి, నన్ను క్షమించు అని అడగటానికి కూడా సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించగలవా? సార్, ఫ్యామిలీ అంతా కలిసిపోయారు సార్. నాకు ఏడుపు వస్తుంది సార్. నువ్వు కూడా వెళ్ళి కలిసిపోరా సార్. అన్నయ్య, నేను ప్రెగ్నెంట్ అని డ్రామా ఆడితేనే తట్టుకోలేకపోయా. ఆ రోజు ప్రెగ్నెంట్ గా ఉన్న తనని మోసం చేయడం తప్పు కాదా? తప్పేనమ్మా. లక్ష్మి, నన్ను క్షమించు. అరే సీనుగా, నువ్వు మొగోనివిరా. థ్యాంక్ యూ బావా. మెలికలు బంద్ చేయి. అయిపోయిందా మీ హమ్మాప్కే హేకో డ్రామా? మీ డ్రామాలు చూడడానికి నేను ఇంత దూరం రాలేదు. మిమ్మల్ని అంతటి ఒక చోట చేర్చడానికి పెట్టాను ఈ పంచాయతీ. పంచాయతీ ఎందుకు? డాన్సీను ఎక్కడ్రా? వాడెప్పుడో చచ్చిపోయాడుగా. వీడే చంపేసిండు. నా కొడుకుని కొట్టిన డాన్సీను గాడిని కళ్ళ ముందే పెట్టుకుని ఇంకా డ్రామాలు ఆడుతున్నా. తెలుసు మనమే. అవును, నీ కొడుకుని పావబాజీ చేసిన డాన్సీను నేనే. ఇప్పుడే పీక్తావు. 1 సెంటీమీటర్ ఉన్న ఒక్క బుల్లెట్ చాలు నిన్ను చంపడానికి. కానీ అంత ఈజీగా నువ్వు చావడం నాకు ఇష్టం లేదు. ఎంత టార్చర్ పెట్టావు. డాన్ సీను అని పేరు పెట్టుకున్నంత మాత్రాన డాన్ అయిపోవరా? వీళ్ళు రియల్ డాన్స్. నిన్ను పీసులు పీసులు చేస్తారు. దే విల్ మేక్ యూ టు పీసెస్. మీరు చెప్పింది దుగ్గల బాబాయ్ అద్దరింది. ఈ సీన్ కోసమే నేను చిన్నప్పటి నుంచి వెయిటింగ్. ఇన్నాళ్ళు ఫ్యామిలీ సెంటిమెంట్ అట్టొచ్చి డాన్ సీన్ గాని తొక్కేశాను. ఇప్పుడు ఆడు తన్నుకుంటూ వచ్చేస్తున్నాడు. దుగ్గల బాబాయ్ ఈయన తగినచ్చాడు. ఇది గట్టి తగినట్టాయి. நீ இல்லடா, எங்க தமிழ்நாட்டுல ஒவ்வொரு திருவிழா ஒவ்வொரு டான் இருப்பான்டா. நீ டான்னு சொல்லிக்கிட்டு வந்தா வெட்டிடு வேண்டாம் உன்ன. అబ్బా, అరే డాన్ బామర్ది, ఈ కర్రె కొడుకులంతా ఎర్రగా కారం రంగులోకి రావాలి. నువ్వేం చేస్తావో నాకు ఎరకలే. ఇలా అరుపులు వాళ్ళ నేటివ్ ప్లేసులు దాకా పడాలి. தமிழ்நாட்டுல ஒரு தெருவுக்கு ஒரு டான் இருப்பானா? முடி பண்றதுக்கு நீ யாரு? பெரிய டான் நீ, பெரிய டான் நீ, டான். బాడీ ఇప్పుడు హీట్ ఎక్కిందిరా. ఇప్పుడు చూసుకుందాం. రండ్రా.
ಮಾಡ್ಬೇಕಾ ಅವ ಏನಿದಿಲ್ಲ ನೀ ದೊಡ್ಡ ಡಾನ ಜಾಸ್ತಿ ಬಿಲ್ಡಪ್ ಕೊಡಬೇಡ ನಾನು దుగ్గల బాబాయ్ సీన్ చూసేలా మారిందో చూసా నన్ను వదిలేస్తే నిన్ను ఇండియాకి డౌన్ చేస్తాను. ఇంత చూసాక కూడా నీకేం అర్థం కాలేదే నాకు అర్థమైంది. ఓ పని చేయి, దుబాయ్కి వెళ్ళి బుద్ధిగా బిజినెస్ చేసుకో. కాదు కూడదు అన్నావు అనుకో ఈ డాన్ సీన్ గడు దుబాయ్ రావాల్సి వస్తుంది. అర్థమైంది, నీకు చెప్పి వెళ్దామని ఆగాను. ఒరే బాబీగా ఇంకా ఎన్నిసార్లు ఎరికింతారా నన్ను? ఇదే లాస్ట్. సార్ నాకు డౌట్ సార్. ఏంటో అది? ఆ మోగోడు ఏమైపోయాడు సార్? ఊహా